బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమ్ వీర్రాజుని ప్రకటించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా. అయితే గతంలో కూడా సోమ్ వీర్రాజు పదవులు చేసి ఉన్నారు. ఎమ్మెల్సీగా కూడా ఆయన చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థిగా సోమ్ వీర్రాజుని ప్రకటించింది. పొత్తులో భాగంగా ఉన్నటువంటి 5 స్థానాల్లో ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమ్ వీర్రాజుని ప్రకటించింది. గతంలో కూడా ఈయన ఎమ్మెల్సీగా చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చేశారు. పూర్తి అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ చంద్రిక బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమ్ వీర్రాజు పేరును బీజేపీ హైకమాండ్ ఖరారు చేసింది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర శాసనసభలో ఈ రోజు నామినేషన్లు ఉండటంతో సోమ్ వీర్రాజు పేరు ఖరారు చేసినట్టు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజుకి ఢిల్లీ నుంచి సమాచారం అందించారు. మరి కొద్దిసేపట్లోనే ఆయన నామినేషన్ వేయబోతున్నారు. గతంలో కూడా అంటే 2014 నుంచి 19 మధ్య కాలంలో కూడా సోమ్ వీర్రాజు ఎమ్మెల్సీగా పనిచేశారు. అప్పట్లో ఆయనకు అవకాశం లభించింది. మళ్ళా ఆ తర్వాత ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఆయన తర్వాత దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. అయితే చివరి నిమిషం వరకు కూడా పాకా సత్యనారాయణ బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్, అదేవిధంగా క్రమశిక్షణ కమిటీకి చైర్మన్ గా కూడా ఉన్నారు. ఆయన పాకా సత్యనారాయణ సోమ్ వీర్రాజు పేరు మీద బీజేపీ హైకమాండ్ కొద్దిసేపు తర్జన పడింది. చివరికి సోమ్ వీర్రాజు పేరును ఖరారు చేశారు. సోము వీర్రాజుని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి కొద్దిసేపట్లోనే అసెంబ్లీలోని కమిటీ హాల్ నంబర్ 2లో నామినేషన్ వేయబోతున్నారు. దీనికి సంబంధించి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ మేరకు సమాచారం విష్ణుకుమార్ రాజుకు అందినట్టు టీడీఏ శాసనసభ లాబీల్లో ఈ విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ రామారావు.